నమస్కారం. మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. రేషన్ కార్డు కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్న లక్షలాది కుటుంబాల భారీ ఊరట కలిగించే వార్తొచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. దీంతో అర్హులైన పేద కుటుంబాలకు త్వరలోనే కొత్త రేషన్ కార్డులను అందజేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అసలు కేంద్రం ఏం చెప్పింది, కొత్త రేషన్ కార్డులు ఎవరికొస్తున్నాయి, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పొచ్చు. అర్హులైన లబ్ధిదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రయోజనాలు అందేలా రాష్ట్రాలతో కలిసి కేంద్రం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు పరిశీలన కొనసాగుతోంది. అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన కుటుంబాల వివరాలను పరిశీలించి కొత్త రేషన్ కార్డు మంజూరుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు తుది జాబితాలను సిద్ధం చేస్తున్నాయి. ఇక కొత్త రేషన్ కార్డు లభిస్తే ఉచిత లేదా సబ్సిడీ ధరలు బియ్యం, గోధుమలు, ఇతర నిత్యావసర వస్తువులు పొందే అవకాశం ఉంటుంది. అలాగే పలు సంక్షేమ పథకాల్లో అర్హత నిర్ధారణకు కూడా రేషన్ కార్డు కీలక పత్రం ఉపయోగపడుతుంది. అయితే కొత్త రేషన్ కార్డుల జారీ తేదీలు, విధి విధానాలు రాష్ట్రాల వారీగా మారే అవకాశం ఉంది. అందువల్ల దరఖాస్తు చేసుకున్న వారు అధికారిక ప్రకటనపై దృష్టి ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక కొత్త రేషన్ కార్డులపై వచ్చిన ఈ అప్డేట్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మా ఛానల్ను ఫాలో అవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.